నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఆనంద్ పాఠక్ ఒక క్రిమినల్ కేసులో ముద్దాయికి బెయిల్ గ్రాంట్ చేస్తూ కండిషన్ చాలా యూనిక్గా పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే, జనరల్గా కండిషన్లు ఏముంటాయి? 50,000 2 lakhs 3 lakhs డిపాజిట్ చేయాలి, రెగ్యులర్గా కేసున్న రోజు రావాలి, ఆబ్సెంట్ అవ్వకూడదు అని చెప్పి కండిషన్ పెడతారు, విట్నెస్ని బెదిరించకూడదని. ఇందులో కండిషన్ ఏంటంటే, సదరు ముద్దాయి చెట్లు నాటాలి, ఆ చెట్లు పైకి వచ్చేదాకా బాధ్యత వహించాలి, ఈ చెట్లు రోజు నీళ్లు పోయాలి, ఈ చెట్లు నాటినట్టుగా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి, ఫోటోగ్రాఫ్తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ ఆఫీసరు సర్టిఫై చేయాలి, ఈ చెట్లు నాటాడు, చెట్లు పైకి వచ్చాయి అని సర్టిఫై చేయాలి. ఇది హైకోర్టు సదరు ముద్దాయికి పెట్టిన కండిషన్. బాగుంది కదా? జనరల్గా 10,000 2 షూరిటీ, 1,000 2 షూరిటీలు, రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి, విట్నెస్లు బెదిరించకూడదు అని జనరల్గా ఉంటాయి కండిషన్స్. ఇట్లా ఈ కండిషన్స్ లేవు. చెట్లు నాటాలి, చెట్లు పైకి వచ్చేదాకా బాధ్యత వహించాలి, చెట్లు పైకి వచ్చేదాకా నీళ్లు పోయాలి, చెట్లు పైకి వచ్చే బాధ్యత ఈ ముద్దాయిది అని చెప్పి సెల్ఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఫోటోగ్రాఫ్స్ ఎప్పటికెప్పుడు పెట్టాలి, కోర్టుకు చూపించాలి. బాగుంది కదా? అన్ని కోర్టులలో ఇటువంటి కండిషన్స్ పెడితే చెట్లు బాగా పైకి వస్తాయి, వానలు బాగా పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని అందరూ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.